ఒక టీచర్ పవర్ సెంటర్ అయి కంప్లీట్గా ఎడ్యుకేషన్ పేరు మీద ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయి ప్రజలను రెచ్చగొడుతున్నప్పుడు ఈ బ్లాక్ బోర్డ్ అనేది పోరలకు నేర్పనీకేనా లేకపోతే పోరలను ప్రేరేపితం చేయనీకేనా? ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్న ఒక టీచర్కి గన్మెన్లు అవసరమా? ఎందుకంటే ఈ సెలబ్రిటీ ఎడ్యుకేటర్స్ ఎక్కువైపోయి లూటీ అవుతున్నది స్టూడెంట్స్తో. ఎడ్యుకేషన్ అనేది మేధావులను ప్రొడ్యూస్ చేయాలి కానీ, ప్రొఫెషనల్స్లను ప్రొడ్యూస్ చేయాలి కానీ, పర్సనల్ కల్ట్స్లను ప్రొడ్యూస్ చేస్తే ఎట్లా? క్లాస్ రూమ్లలో బౌన్సర్లు, పిఆర్ మేనేజర్లు, లీగల్ టీములు, గన్మెన్లు, క్రైసిస్ కన్సల్టెంట్లు. నల్లబోడు ఎలక్షన్ ముంగట నీలపాలు అయిందా లేదా? కోచింగ్ సెంటర్లు, ఫ్యాన్ క్లబ్లు తయారు చేస్తుంటే భయం అవుతున్నది దేశంలో. జనరల్గా నేను ఖాన్ సార్ది తీసుకోవద్దని అనుకున్నా. ఫైజల్ ఖాన్ ఆయన పేరు యాక్చువల్గా, ఖాన్ సార్. అప్పుడప్పుడు బొట్టు పెట్టుకొని కూడా 2-3 సార్లు మనకు కనిపించిండు. సరే గిరీష్, మళ్ళీ ఫైజల్ ఖాన్ సార్ది ఇక్కడ నువ్వు ఫోటో పెట్టినావు, మళ్ళీ అంజనా ఓం కశ్యప్ ఎందుకు పెట్టినావు అని అంటే, అసలు యాక్చువల్లీ నేను ఇది తీసుకోవద్దు అనుకున్నా, బట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఖాన్ సార్ కాంట్రవర్సీ గారు కూడా మనం తీసుకుంటే, ఒక టీచర్ పవర్ సెంటర్ అయి కంప్లీట్గా ఎడ్యుకేషన్ పేరు మీద ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయి ప్రజలను రెచ్చగొడుతున్నప్పుడు మనం తీసుకోవాలన్నా వద్దా అని అనేది ఒక క్వశ్చన్. ఎప్పుడైతే ఒక టీచర్ సెలబ్రిటీ లాగా, ఒక పాలిటీషియన్ లాగా, ఒక జియోపొలిటికల్ స్ట్రాటజిస్ట్ లాగా, ఒక డిఫెన్స్ అనలిస్ట్ లాగా, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా, ఇవన్నీ పక్కకు పెడితే ఆల్ ఇన్ వన్ కాంబినేషన్లా మనం ముంగట పరిచయం అవుతుంటే, ఇవాళ ఆయన వెనక పెట్టుకున్న బ్లాక్ బోర్డ్ ఒకటి క్వశ్చన్ అడుగుతున్నది నన్ను. ఏందనంటే, అసలు ఈ బ్లాక్ బోర్డ్ అనేది పోరలకు నేర్పనీకేనా లేకపోతే పోరలను ప్రేరేపితం చేయనీకేనా? నా రిలవెన్స్ ఏంది అని బ్లాక్ బోర్డ్ అడిగిన ప్రశ్నకు చిత్రగుప్త తిప్పుతున్న చిట్టా. ఒక టీచర్ ఫిజిక్స్ నేర్పుతాడొచ్చు, ఫారెన్ పాలసీ నేర్పుతాడొచ్చు, ఫార్మ్ లాస్ నేర్పుతాడొచ్చు, కాశ్మీర్ మాట్లాడతాడొచ్చు, జియోపొలిటిక్స్ మాట్లాడతాడొచ్చు, ఎలక్షన్ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మాట్లాడతాడొచ్చు. మళ్ళీ ఇవన్నీ మాట్లాడేటోళ్ళను టీచర్ అందామా లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందామా? ఇది క్లాస్ రూమ్ అందామా లేకపోతే వన్ మ్యాన్ గవర్నమెంట్ అందామా అన్న ప్రశ్న అందరి మనసులు ఉంది కాబట్టి చిట్టా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇలా ఖాన్ సార్ కాంట్రవర్సీ అని చెప్పి మనం మాట్లాడితే, ఒక టీచర్ నుంచి పవర్ సెంటర్ వరకు వచ్చిన ప్రక్రియ లెటస్ డిబేట్ అని చెప్పి మాట్లాడుతున్నాం. ఖాన్ సార్ ఫినామినా గారు కూడా మనం తీసుకొని చూస్తే, ఒక ఎడ్యుకేటర్ లాగా ఎవాల్వ్ అయి మాస్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా కన్వర్ట్ అయ్యి ఇవాళ ఎనార్మస్ పొలిటికల్ సోషల్ రీచ్ తెచ్చుకున్నాడు అని అంటే, మళ్ళీ ఈ ఖాన్ సార్ ఫినామినా ఏంది జరా ఛేదిద్దాం. సెలబ్రిటీ వర్సెస్ టీచర్ అనే మొట్టమొదటి ప్రశ్న నా ముంగటికి వస్తుంది ఫ్రెండ్స్. ఎట్లానంటే, ఇవాళ ఈయననే కాదు, మెనీ కోచింగ్ పర్సనాలిటీస్ సెలబ్రిటీల రూపంలో చలామణి అవుతున్నారు థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా. కాకపోతే వీళ్ళు ఒక కల్ట్ ఫిగర్స్ అయిపోయి ట్రెడిషనల్ ఎడ్యుకేటర్స్ కాకుండా ఒక కల్ట్ ఫిగర్స్ అవుతున్నారు అని అంటేనే ఒక ప్రాబ్లమా కాదా మనకు? నా హియర్ కమ్స్ ద అంజనా ఓం కశ్యప్స్ ట్రిగ్గర్. మన ఆజ్ తక్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, తన వాక్ చాతుర్యంతో ప్రత్యర్థులను బ్యాక్ఫుట్లో పెట్టే అంజనా ఓం కశ్యప్. ఇన్ఫ్యాక్ట్ షీఈ్ ఆల్సో ఎన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఇంక్లూడింగ్ మీ. డిస్కషన్ అయింది అని చెప్పి మనం మాట్లాడితే కాంట్రవర్సీ ఇంటెన్సిఫై అయింది. ఎప్పుడు అయింది అని అంటే, జర్నలిస్ట్ అంజనా ఓం కశ్యప్ ఏం మాట్లాడిందంటే, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లను, పేపర్ లీక్లను కనెక్ట్ చేసి మాట్లాడింది. కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, ఈ ఎడ్యుకేటర్లు అందరూ ఇది ఓవర్ రీచింగ్, ఓవర్ యాక్షన్ అని చెప్పి మాట్లాడి సెవరల్ కోచింగ్ పర్సనాలిటీస్ ఏం చేసినాయంటే ఈ అటాక్స్ని చాలా పర్సనల్గా తీసుకొని ఇది అట్లెట్లా మాట్లాడతారు అంజనా ఓం కశ్యప్ గారు అని చెప్పి మాట్లాడారు. అయితే ఇక్కడ ఏమైందనంటే, ఖాన్ సార్ దీన్ని చాలా పర్సనల్గా తీసుకున్నాడు, ఒక డిఫమేషన్ బ్యాటిల్గా తీసుకున్నాడు, లీగల్ డిస్ప్యూట్గా తీసుకొని ఖాన్ సార్ డైరెక్ట్గా అంజనా ఓం కశ్యప్ని పర్సనల్గా టార్గెట్ చేసాడు. పర్సనల్గా వీడికి అయిపోగానే ఏమవుతుంది అంటే, ఈశ్వరుడు పెద్దోడు కదా, చూస్తూనే ఉంటాడు కదా. ఈ గన్ ఫైర్ కాంట్రవర్సీ వచ్చింది. ఈ గంభీరమైన గన్ ఫైర్ కాంట్రవర్సీ ఏదైతే వచ్చింది చూడు, ఖాన్ సార్ సెక్యూరిటీ పర్సనల్, సబ్సిక్వెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషను, ఈ సీసీటీవీ కాంట్రడిక్షన్స్, ఈ ఆర్మ్స్ యాక్ట్స్ క్వశ్చన్స్లలో ఇన్వెస్టిగేటర్ ఎగ్జామిన్ చేస్తున్నారు. ఈ ఫైర్ ఆర్మ్ యూసేజ్ అనేది మళ్ళీ లెజిటిమేట్ లీగల్ సెల్ఫ్ డిఫెన్స్ లీగల్ ప్రొవిజన్స్లో ఉన్నదా లేదా అని చెప్పి, లేకపోతే బద్దలు పగులుతాయి, ఉంటే వదిలేస్తారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్న ఒక టీచర్కి గన్మెన్లు అవసరమా? ఒకసారి ఇమాజిన్ చేయండి, క్లాస్ రూమ్లలో గన్మెన్లు పెట్టుకొని టీచర్లు క్లాస్ రూమ్లో చెప్తుంటే. అందుకే ఈ చిట్టా తీసుకురావాల్సి వచ్చింది. అంటే ఒక ఎడ్యుకేషనల్ బ్రాండ్ పెట్టి దాని తర్వాత సిగ్నిఫికెంట్ కమర్షియల్ రీచ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఏ రకంగా వాడుతున్నావు, రాజకీయ దృక్పథంలో వాడుతున్నావా లేకపోతే పరీక్షల యొక్క
మోటివేషన్స్ ఫ్యాక్టర్ లాగా మాట్లాడుతున్నావా అని అనేది క్వశ్చనబుల్ డిబేటా కాదా ఫ్రెండ్స్? క్వశ్చన్స్ ఏడొస్తున్నాయనంటే ఈ ఇన్స్టిట్యూట్లది వీళ్ళు తీసుకొచ్చే మార్కులు, వీళ్ళు తీసుకొచ్చే రిజల్ట్స్ దీని మీద ఎవడన్నా ప్రభుత్వం ఆడిట్ చేస్తుందా లేదా? ఎందుకంటే ఈ సెలబ్రిటీ ఎడ్యుకేటర్స్ ఎక్కువైపోయి లూటీ అవుతున్నది స్టూడెంట్స్తో. వీళ్ళు నిజంగా ఎన్ని ర్యాంకులు తీసుకొస్తారు, ఎన్ని మార్కులు తీసుకొస్తారు పోరలకని అనేది ఎవడు ఆడిట్ చేసి వస్తలేడు కదా. ఇప్పుడు రిజల్ట్స్ క్లెయిమ్స్ ఏందని అంటే డిబేట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేయాలన్నా వద్దా? వాస్తవమా కాదా? ఈ ఖాన్ సార్ అనేటోడు ఎప్పుడు ఫేమస్ అయ్యిండ్రా బై అని చెప్పి మనం చరిత్రకు పోయి చూస్తే ఈ ఖాన్ సార్ యొక్క నేషనల్ ఫినామినా ఏదైతుంది చూడు, నేషనల్ ప్రామినెన్స్ ఏదైతుంది చూడు, దేశంలో ఈ రైతు చట్టాల మీద పెద్ద పెద్ద ప్రొటెస్టులు జరిగినాయి చూడు, హర్తాలు జరిగినాయి చూడు, అప్పుడు ఈ ఖాన్ సార్ బాగా ఫేమస్ అయ్యిండు ఆ దేశంలో. దాని తర్వాత రెండో కాంట్రవర్సీ కూడా వచ్చింది, ఆడ ఖాన్ సార్ బాగా ఫేమస్ అయ్యిండు, అగ్నివీర్ కాంట్రవర్సీ వచ్చింది. కోచింగ్ పర్సనాలిటీసు స్టూడెంట్ అజిటేషన్ని ప్రమోట్ చేస్తున్నాయి అని అంటే అప్పుడు ఈ ఖాన్ సార్ లాంటి వ్యక్తుల మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలన్నా వద్దా? సోషల్ మీడియా పవర్ని యూజ్ చేసుకొని, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని నువ్వు కన్వెన్షనల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ చేస్తున్నావు కదా. ఎస్, ఇక్కడ నేను కూడా ఫిట్ అవుతా. అప్పుడు సోషల్ మీడియా పవర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని చిత్రగుప్త్ నువ్వు కూడా చేస్తున్నావు అంటే నేను ట్యూషన్ ఇన్స్టిట్యూట్ పెట్టలే కదా, నేనేమన్నా ట్యూషన్ ఇన్స్టిట్యూట్ పెట్టినా లే కాదు కదా. మేము డంకేపే చోట్ పొలిటికల్ ఏమంటారు న్యూస్ నడుపుతున్నాం. అండ్ అందరు యూట్యూబర్ల లెక్క కాకుండా మేము ఫలానా పార్టీకి సపోర్ట్ చేసినామని కూడా డంకేపే చోట్ చెప్పినాం. ఇగో ఈయన నా ఇన్ఫ్లుయెన్సరు, వీళ్ళ ఐడియాలజీ మాకు పడదు అని చెప్పి మేము డిస్క్లైమర్లు రోజు చెప్తున్నాం. సో మేము ఈ బ్రాకెట్లో ఫిట్ కాము. ఈ కల్ట్ ఫార్మేషన్లో చిత్రగుప్తన్ అనేది ఎట్టి పరిస్థితులలో ఉండదు. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఈ రెగ్యులేటరీ వ్యాక్యూమ్ ఎప్పటిదాకైతే మన ప్రభుత్వాలలో ఉందో అసలు ఇది తెచ్చే రిజల్ట్ ఏంది, ఎడ్యుకేటర్లు తెచ్చే రిజల్ట్ ఏంది అని చెప్పేది, ఇలా ఫండింగ్ ప్యాటర్న్స్, ఇలా అడ్వర్టైజ్మెంట్ క్లెయిమ్స్, ఇలా ఫాల్టీ క్రెడెన్షియల్స్, ఇలా సక్సెస్ రేట్లు, ఇవన్నిటినీ ప్రజల ముందరికి ఒక గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ప్రాజెక్ట్ లాగా తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? ఈ ఎడ్యుకేటర్లు ఒక ఇండివిజువల్ కంటే పెద్దగా అయిపోయి కాంట్రవర్సీ క్రియేట్ చేసి, కమర్షియలైజ్ చేసి, పొలిటికల్ ఈక్వేషన్స్ పోలరైజ్ చేసి స్టూడెంట్స్లను రెచ్చగొడుతున్నారు అని అంటే వీళ్ళ మూలాలు ఏడ ఉన్నాయి, వీళ్ళ ఫండింగ్ ఏడ ఉన్నది, ఇలా స్ట్రాటజిక్ స్ట్రెస్ పాయింట్స్ ఏడున్నాయి తెలుసుకోవాలన్నా వద్దా? ఎడ్యుకేషన్ అనేది మేధావులను ప్రొడ్యూస్ చేయాలి కానీ, ప్రొఫెషనల్స్లను ప్రొడ్యూస్ చేయాలి కానీ, పర్సనల్ కల్ట్స్లను ప్రొడ్యూస్ చేస్తే ఎట్లా అనే ప్రశ్నకు మళ్ళీ సమాధానం ఖాన్ సార్ చెప్తాడా? ఒక టీచర్ యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏముంటుంది ఫ్రెండ్స్? సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని తయారు చేసి సొసైటీలో వదలడమే ఒక టీచర్ యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్. కరెక్ట్ కాదా? బట్ పొలిటికల్ కాంట్రవర్సీలల్లా ఈయన వీరులను తయారు చేసి ప్రొటెస్ట్లకు తయారు చేస్తున్నాడు అని అంటే ప్రశ్న, సమాధానం ఎవరని చెప్తారా? చాక్ పీస్ ఉంటుంది కదా మనం బోర్డు మీద రాసే చాక్ పీస్, మేబీ ఇవ్వాలి, ఇది డిజిటల్ చాక్ పీస్, ఇది ఈక్వేషన్స్ని సాల్వ్ చేయనికే వాడే చాక్ పీస్ ఇది. బట్ ఇవాళ పొలిటికల్ స్కోర్స్ సెలెక్ట్ చేయడానికి ఎడ్యుకేటర్స్ వాడుతున్నారు. చలో నాలాగా యూట్యూబరో లేదో వేరేలాగా యూట్యూబరో మేము పొలిటికల్ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వాడుతున్నామని డిస్క్లైమర్ పెట్టి నడుపుతుంది, వేరే విషయం ఉంటుండే. అందులో క్లాస్ రూమ్లలో బౌన్సర్లు, పిఆర్ మేనేజర్లు, లీగల్ టీములు, గన్మెన్లు, క్రైసిస్ కన్సల్టెంట్లు, నల్లబోర్డు ఎలక్షన్ ముంగట నీలపాలు అయిందా లేదా? బ్లాక్ బోర్డ్ హ్యాస్ లాస్ట్ ది ఎలక్షన్ బై. అర్థమవుతుందా మీకు? ఇండియా ఒకప్పుడు పొలిటికల్ పార్టీల మీద బాగా వరి అవుతుండే, కరెక్ట్ ఆరాంగా? ఈ పొలిటికల్ పార్టీలు ఓటు బ్యాంకులు తయారు చేస్తున్నాయి ఆయన, అపీజ్మెంట్ బ్యాంకులు తయారు చేస్తున్నాయి ఆయన అని చెప్పి భయపడ్డది. ఇవాళ కోచింగ్ సెంటర్లు, ఫ్యాన్ క్లబ్లు తయారు చేస్తుంటే భయం అవుతున్నది దేశంలో. ఎందుకంటే ఏదైతే బ్లాక్ బోర్డు, మ్యాథమెటిక్స్ నేర్పాల్సిన బ్లాక్ బోర్డు ఘాటైన ప్రెస్ కాన్ఫరెన్స్లకు అర్థమెటిక్, ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ తయారు చేస్తున్నది అని అంటే మళ్ళా మనం అందరం భయపడాల్సిన అవసరం ఉందా లేదా ఫ్రెండ్స్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.